సో ఫ్రెండ్స్ మీరే చూడొచ్చు ఎంత డస్ట్ అయితే ఉందో మా ఏసీలో. సో అంటే 3 years అయింది కొని, ఇంతవరకు ఒక మన ఏసీ నుంచి వచ్చిన వేస్ట్ అయితే ఎంత ఉందో. సో దీని వేసి ఒక 30 seconds ఏసీ ఫిన్స్లో మరి క్లీన్ చేసుకోవాలి ఒక 30 seconds. ఓకేనా, అంటే మురికంతా పోయి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోవెన్ బ్లాగ్స్ తెలుగు. గాయ్స్, ఈరోజు అయితే మనం ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఏప్రిల్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు, కానీ ఎండలు అయితే బీభత్సంగా పెరిగిపోతున్నాయి. సో అందువల్ల అయితే ఏసీ అయితే సర్వీస్ చేయించుకుందాం అనేసి ఏసీ సర్వీస్ టెక్నీషియన్ అయితే రమ్మన్నాను. సో ఆయన అయితే ఈరోజు వచ్చి మా ఏసీ అయితే సర్వీస్ చేయబోతున్నాడు. సో అదే మీకు ఫుల్ వ్లాగ్ లాగా తీసి చూపిస్తాము, ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి మీకు కూడా ఈ వీడియో అయితే పెడుతున్నాను. సో గాయ్స్, లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చి మన ఏసీ అవుట్డోర్ యూనిట్ అనమాట. సో నేనైతే అవుట్డోర్ యూనిట్ అండ్ ఇండోర్ యూనిట్ రెండు సర్వీస్ అదే చేయమన్నాను అనమాట. సో ఏసీ కొని 3 years అయింది, కానీ ఒక్క సర్వీస్ కూడా చేయించలేదు. సో గాయస్, ఎలక్ట్రానిక్ వస్తువులు ఏదైనా కానీ మనం ఇయర్లీ వన్స్ సర్వీస్ చేస్తూ ఉండాలన్నమాట. సో అప్పుడే అవి కరెక్ట్గా వర్క్ చేస్తూ ఉంటాయి, లేకపోతే మనకి పెద్ద ప్రాబ్లం అయిపోయి మంచి ఖర్చు పెట్టేస్తాయి అనమాట. అన్న, మీరు ఇప్పుడు సర్వీస్ చేస్తూ ఉంటారు కదా, మీరు ఎక్కడ ఉంటారు? మీ అడ్రస్ చెప్తే మేము కూడా చాలామంది మా సబ్స్క్రైబర్స్కి చెప్తాం అనమాట. వాళ్ళు కూడా మేము కాంటాక్ట్ అయ్యి ఏ విధంగా సర్వీస్ చేసుకుంటూ ఉంటారు. సో మీ డీటెయిల్స్ చెప్పండి. మా ఏరియా వచ్చి వరదీపాలెం. ఓకే. సీలన్పల్లి విలేజ్. ఓకే. మేము నార్మల్గా ప్రకాష్ ఏసీ సర్వీస్ సెంటర్ అనేసి కొత్తగా స్టార్ట్ చేసాము ఒక 1 month బ్యాక్. మేము నార్మల్గా లోకల్ అయినా నాన్ లోకల్ అయినా ఎక్కడికైనా ఫోన్ చేస్తే, అంటే ఈ సైడ్ గుమ్మడిపుండి వరకు నార్మల్ సత్యవేణ మండలం, వరదీపాలెం మండలం, బిఎన్ కండ్రి మండలం, కాళాశ్ర వరకు, తడా మండలం, ఇవన్నీ సులూరుపేట, ఈ సరౌండింగ్ అన్నీ ఎక్కడ సర్వీస్కి కాల్ చేసినా మేము, అంటే అందరూ బయట నుంచి చేసేదానికంటే మేము ఎఫెక్టిబుల్గా తక్కువ ప్రైజెస్నే చేస్తాం. ఇంకొకటి, మేము ఏదైనా గ్యాస్ ఫిల్లింగ్ అలాంటివి చేసామంటే ఖచ్చితంగా వారంటీతోనే వర్క్ చేసి, అంటే ఒకవేళ మేము సర్వీస్ చేసి ఒకే రోజులో కూడా ఏసీ ఫుల్గా ఎఫెక్ట్ లేకుండా గ్యాస్ అనేది లీకేజ్ కూడా జరగచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తాం. అట్లా మేము వారంటీతో సర్వీస్ అనేది చేస్తాం. ఇప్పుడు ఏసీ సర్వీస్లో ఏమేమి ఫీచర్స్ చేస్తారు మీరు? ఇప్పుడు మాకు వచ్చి వాటర్ వాష్, ఫోమ్ వాష్ చేస్తారు. నార్మల్ ఇండోర్ వాటర్ వాష్, ఫోమ్ వాష్ ఉంటుంది. అవుట్డోర్ వచ్చి నార్మల్ వాటర్ సర్వీస్ ఉంటుంది. ఇంకోటి గ్యాస్ ఫిల్లింగ్ చేస్తాము. గ్యాస్ లీకేజ్లు ఉంటే దాన్ని రెక్టిఫై చేస్తాం. ఇంకోటి ఏసీ రీఇన్స్టాల్, అంటే రిమూవ్ చేసి వేరే ప్లేస్లో ఇన్స్టాల్ చేయమన్నా చేస్తాం. కొత్త ఏసీలు కావాలన్నా ఇన్స్టాల్ చేయాలన్నా చేస్తాం. ఓకే. మీరు ఎక్కడ ఉంటారన్నా? మాది వరదీపాలెం. మీ మొబైల్ నెంబర్ చెప్పండి. మొబైల్ నెంబర్ వచ్చి 9182421546. ఓకే. ఇది ఎటువంటి సర్వీస్ అన్నా, ఏసీలో ఇది ఉన్నా కాల్ చేశారంటే మాది 24/7 సర్వీస్లో ఉంటుంది. ఓకే.
ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మురికి నీళ్ళు అయితే మనకి కింద వచ్చేస్తున్నాయి అనమాట, పైన క్లీన్ చేస్తూ ఉంటే. ఫోమ్ లోపల ఇండోర్ ఫోమ్ వాష్, అవుట్డోర్కి అవసరం లేదు. అవుట్డోర్ నార్మల్ వాటర్ వాష్ కాదు. వేస్ట్ చేస్తా. మొత్తం తెచ్చి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన అవుట్డోర్ వాటర్ వాష్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే ఇండోర్ కలిపేసి వాటర్ వాష్ అండ్ ఫోమ్ వాష్ చేసుకున్నాం. సో మన ఇండోర్ యూనిట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉందండి. ఎంత డస్ట్ అయితే ఉందో చూడండి ఒకసారి. ఇది ఫుల్గా తీసుకున్నావా? సో ఫ్రెండ్స్, మీరే చూడొచ్చు ఎంత డస్ట్ అయితే ఉందో మా ఏసీలో. సో అంటే 3 years అయింది కొని, ఇంతవరకు ఒక సర్వీస్ కూడా చేయించలేదు. సో ఫస్ట్ టైం అయితే సర్వీస్ చేపిస్తున్నాము. దేనికన్నా టైప్ అయితే టేప్ మామూలుగా రిమోట్ పీసీబీ బోర్డుకి వాటర్ పోకుండా. ఓకే, వాటర్ తగిలితే ప్రాబ్లం అవుతుంది మన సేఫ్టీ కోసం. ఓకే. కవరీరా లేదు, కవరీ బ్రో. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే బ్యాగ్ అయితే వేస్తున్నారు. సో వాటర్ అంతా కింద పోకుండా ఒక బకెట్లోకి అయితే తీసుకునేకి. సో చూడొచ్చు మీరు. నా బ్యాగా చెప్పు. బ్యాగ్ వచ్చి మామూలుగా వాటర్ వచ్చి మనకు ఫుల్గా స్ప్రెడ్ అవ్వకుండా ఉండేదానికి, రూమ్ అంతా స్ప్రెడ్ అవ్వకుండా. ఓకే, దానికనేసి క్లీన్ చేసి వాటర్ అనేది మనం దీనిలో పట్టుకునేసి బయట అవుట్ సైడ్ చేసుకుంటాం. ఓకే, ఇలా ఉండే డస్ట్ అంతా దీనిలో వచ్చేస్తుంది. ఓకే.
అది ఏందన్నా? ఫోమ్ లోపల ఆ ఫిన్స్ అంతా కొద్దిగా నీట్ క్లీన్ అయ్యేదానికి. ఓకే. దీని వేసి ఒక 30 seconds. దీన్ని వేసి ఫిన్స్లో మరి క్లీన్ చేసుకోవాలి ఒక 30 seconds. ఓకేనా. అదంతా పట్టుకో ఉంటుంది. వాటర్ ప్రెషర్ కూడా కొద్దిగా కొన్ని రావు పైన ఫిన్స్. ఓకే. ఇది క్లీన్ చేస్తే అన్ని ఫ్రీ అయిపోతుంది. అప్పుడు ఈజీగా వాటర్ కొట్టామంటే ఈజీగా లోపలికి వెళ్ళిపోయి డ్రైన్లో చేస్తారు. 1 year once కంపల్సరీ చేసుకోవాలి సర్వీస్ అనేది. సో మనకి ప్యానల్ వస్తుంది కదా, ఏసీ ప్యానల్. సో అవి కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. నా
అంతా వెంటనే కనెక్ట్ చేసి నీట్గా రేస్ క్లాత్తో క్లీన్ చేసి ఆన్ చేయడమే. ఓకే. కానీ డస్ట్ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఈ ఫిన్స్లో నుంచి గాలి అనేది స్లోగా వస్తుంది, ఎఫెక్ట్ ఉండదు. ఓకే. ఇది ఎంత కూలింగ్ ఉన్నా గ్యాస్ ఎంత ఉన్నా మనకి ఇవన్నీ బ్లాక్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా రూమ్ టెంపరేచర్ ఇప్పుడు 10 minutesలో రూమ్ కూలింగ్ అయ్యేది ఇచ్చి ఇది మొత్తం బ్లాక్ ఏజ్లో ఉండిందంటే 30 minutes 1 hour కూడా అవుతుంది, టైం ఎక్కువ తీసుకుంటాం. ఇప్పుడు క్లీన్ చేయడం వల్ల ఇమీడియట్గా నీకు కొత్త ఏసీ ఎట్టు ఉంటుందో అంత ఎఫెక్ట్తో ఇది అవుతూ ఉంటుంది. ఓకే. నార్మల్గా అయితే ఏసీ ఎప్పటికెప్పుడు చేస్తూ ఉండాలన్నా సర్వీస్? ఎక్కువ యూజెస్ ఉంటే 6 months అంత చేసుకోవాలా. ఓకే. నీకు తక్కువ విలేజ్లో ఓన్లీ ఎండాకాలమే వాడతామంటే కానీ మంత్లీ వన్స్ అయితే ఖచ్చితంగా ఏసీ ఆన్ చేసి ఆఫ్ చేయాలా, ఒక 1/2 hour అయినా రన్ చేయాలి మంత్లీ వన్స్. లేదంటే కంప్రెసర్లో ఉండే గ్యాస్ అనేది అది చోక్ అయిపోతుంది. ఈ మామూలుగా రేర్ యూజ్ అయితే 1 year వన్స్ సర్వీస్ చేసుకోవడం బెస్ట్. ఓకే. వేస్ట్ క్లాత్ మొత్తం వర్క్ తీసుకున్నాం. వేస్ట్ క్లాత్ మామూలుగా అయితే ఇప్పుడు వింటర్లో యూజ్ చేయకుండా ఉంటారు కదా, అప్పుడు ఒక 2 months 3 months యూజ్ చేయకుండా అట్టే పెట్టేస్తారు. సో వింటర్లో యూజ్ చేయని వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే మంత్లీ వన్స్ అయినా ఒక 1/2 hour అయినా ఏసీ ఆపితే అది గ్యాస్ అనేది రీసర్క్యులేషన్ జరిగి ఏసీ అనేది లైఫ్ వస్తుంది. అట్లేదంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ దారి తీస్తుంది. అది గ్యాస్ మొత్తం బ్లాక్ అయిపోయి పైప్లో ఓస్లో బ్లాక్ అయిపోయేసి అది ప్రాబ్లం వచ్చేదానికి ఇది ఉంటుంది. మామూలుగా ఏసీ మొత్తం సర్వీస్ చేసి వెంటనే ఆన్ చేస్తే ఫిన్స్లో ఉండే వాటర్ అంతా మొత్తం బయట పడేస్తుంది. ఒక 2 minutes తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ చూడొచ్చు మన ఏసీ నుంచి వచ్చిన వేస్ట్ అయితే ఎంత ఉందో. సో రెగ్యులర్గా అయితే ఏసీ వాడేవాళ్ళు ఏసీ సర్వీస్ చేపిస్తామండి. వాటర్ వాష్ ఎంత అది ఓన్లీ ఫ్యాన్ మాత్రమే, అది ఫ్యాన్లో ఉండే డస్ట్ మాత్రమే. అది ఓకే. మామూలుగా ఫిన్స్లో ఉండే డస్ట్ అంతా ఆటోమేటిక్గా అవుట్ సైడ్ ట్రైన్ పైప్లో వెళ్ళిపోతుంది. ఎలా ఆ పైప్ ద్వారా వెళ్ళిపోతుంది? ఓకే. మామూలుగా అయితే మనది హై ప్రెషర్ గన్ కాబట్టి మనం నార్మల్గా మొత్తం కొట్టామంటే ఏమైనా బ్లాకేజ్ ఉన్నాయి కానీ ఆటోమేటిక్గా హై ప్రెషర్ పెట్టి కొట్టామంటే ఆటోమేటిక్ బయట వెళ్ళిపోతుంది మొత్తం డస్ట్. ఈ ఫ్యాన్లో ఉండే డస్ట్ మాత్రం ఇక్కడ ఇన్నర్లో వస్తుంది. మామూలుగా ఎండాకాలంలో ఎవ్రీడే రన్ అవుతుంది కాబట్టి ఏసీ మంత్లీ వన్స్ తీసి క్లీన్ చేస్తే బెస్ట్. ఫిన్స్ అనేది కొద్దిగా లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది, అంటే డస్ట్ పెరిగిపోకుండా. ఇది మనమే చేసుకోవచ్చు, మామూలుగా రిమూవబుల్. ఇది నార్మల్గా తీసుకొని ప్రతి ఒక్కరు నార్మల్ ఈజీ సర్వీస్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఎల్జీ ఏసీలో టాప్ సైడ్ ఉంటుంది. ఒక్కొక్క ఏసీలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. మొత్తం ప్రెసింగ్ టైప్ అంతా లాకింగ్ సిస్టమే. ఓకే.
నార్మల్ ఇండోర్ వాటర్ వాష్ ఫోమ్ వాష్ ఉంటుంది, అవుట్డోర్ వచ్చి నార్మల్ వాటర్ సర్వీస్ ఉంటుంది. ఇంకోటి గ్యాస్ ఫిల్లింగ్లు చేస్తాము, గ్యాస్ లీకేజ్లు ఉంటే దాన్ని రెక్టిఫై చేస్తాం. ఇంకోటి ఏసీ రీఇన్స్టాల్ అంటే రిమూవ్ చేసి వేరే ప్లేస్లో ఇన్స్టాల్ చేయమన్నా చేస్తాం. కొత్త ఏసీలు కావాలన్నా ఇన్స్టాల్ చేయాలన్నా చేస్తాం. ఓకే, మీరు ఎక్కడ ఉంటారన్నా? మాది వరదీపాలెం. వరదీపాలెం. మీ మొబైల్ నెంబర్ చెప్పండి. మొబైల్ నెంబర్ వచ్చి 9182421546. ఓకే, ఇది ఏది ఎటువంటి సర్వీస్ అన్నా ఏసీలో ఇది ఉన్నా కాల్ చేశారంటే మాది 24/7 సర్వీస్లో ఉంటుంది. ఓకే ఓకే, థ్యాంక్స్.